హాగరు చరిత్ర. హాగరు ఐగుప్తీయురాలు. ఐగుప్తు రాజైన ఫరో హాగరును దాసీగా శారాకి ఇచ్చెను. హాగరు అబ్రాహాముకు భార్య. ఈమె అబ్రాహాముకు ఇష్మాయేలు అనే కుమారుని కనెను. హాగరు అనే పేరుకు అర్థము వలస వచ్చినది లేక విదేశీయురాలు. శ్రమ పెట్టుట. అబ్రాహాం వలన హాగరు గర్భవతి అయినందున శారా హాగరును శ్రమపెట్టుచూ వచ్చెను. హాగరును శ్రమపెట్టుటకు అబ్రాహాము కూడా సమ్మతించెను. ఆదికాండం 16:3-5. పారిపోవుట. ఇందువలన హాగరు శారాయి యొద్ద నుండి పారిపోయెను. అప్పుడు యెహోవా దూత అరణ్యములో ప్రత్యక్షమై హాగరుతో ఈలాగు చెప్పెను, నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి కింద అణిగి ఉండమని హాగరుతో చెప్పెను. ఆదికాండం 16:6-7. వాగ్దానం చేయుట. మరియు యెహోవా దూత నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసెదను, అది లెక్కింప వీలులేనంత విస్తారమగునని హాగరుతో చెప్పెను. మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొర వినెను, నీవు గర్భవతివై ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు అని పేరు పెట్టుదవు. ఆదికాండం 16:10-11. పేరు పెట్టుట. హాగరు యొక్క పరిస్థితిని చూచినందున యెహోవా ఆమె యొక్క కన్నులు తెరిచెను. ఆమెకు ఒక నీటి బుగ్గ కనబడెను. దానికి ఆమె బెయోర్ లాహాయి రోర్ అని పేరు పెట్టెను. దీని అర్థము చూచుచున్న దేవుడు. ఆదికాండం 16:13-14. వెళ్ళగొట్టుట. హాగరు కనిన కుమారుడు శారా కుమారుని పరిహాసించుట చూచి ఈ దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టమని అబ్రాహాముతో చెప్పెను. తెల్లవారినప్పుడు అబ్రాహాము లేచి ఆహారమును నీళ్లు తిత్తిని తీసుకొని ఆ పిల్లవాడిని కూడా హాగరునకు అప్పగించి హాగరు భుజముల మీద వాటిని పెట్టి హాగరును పంపివేసెను. హాగరు బెయేర్షెబా అరణ్యంలో ఇటు అటు తిరుగుచుండెను. నీళ్లు అయిపోయినందున హాగరు ఒక పొదలో ఇష్మాయేలును పడవేసి వీనిని చావు చూడలేను అనుకొని వానికి దూరముగా వెళ్ళి ఎలుగెత్తి ఏడ్చుచుండెను. ఆదికాండం 21:9-16. మొరపెట్టుట. దేవుడు ఆ చిన్నవాని మొర వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగరును పిలిచి, హాగరు నీకేమి వచ్చినది, భయపడకుము. ఆ చిన్నవాడున్న చోటు దేవుడు వాని స్వరమును వినియున్నాడు. దేవుడు హాగరు కన్నులు తెరిచినందున హాగరుకు నీళ్ల ఊటను చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి ఆ చిన్నవానికి త్రాగనిచ్చెను. ఆదికాండం 21:17-19. హాగరు దేవునిపై విశ్వాసముంచిన స్త్రీ. దేవునికే పేరు పెట్టిన ఏకైక స్త్రీ. ఒక గొప్ప జాతికి తల్లి. పరిస్థితులకు తలవంచని ధైర్యం కలిగిన స్త్రీ. హాగరు ఎప్పుడు మరణించినది అనే విషయం బైబిల్ గ్రంథంలో ఎక్కడా రాయబడలేదు. చివరి మాట. నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు, కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడనై సంతోషించెదను. కీర్తనలు 31:7. హాగరు చరిత్ర. హాగరు ఐగుప్తీయురాలు. ఐగుప్తు రాజైన ఫరో హాగరును దాసీగా శారాకి ఇచ్చెను. హాగరు అబ్రాహాముకు